హలో ఆల్, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారు. ఇకపైన బాగుండాలంటే ఇలాంటి వైర్లెస్ ఇయర్బడ్స్ వాడడం తగ్గించండి. రీసెంట్గా ఒక అమ్మాయికి ఇలాంటి వైర్లెస్ ఇయర్బడ్స్ యూజ్ చేయడం వల్ల తన హియరింగ్ లాస్ అయింది. అంటే పర్మనెంట్గా తను వినికిడి శక్తి కోల్పోయింది. ఎందుకంటే ఇది ఇలా యూజ్ చేసేటప్పుడు తన చెవిలో బ్లాస్ట్ అయింది. ఊహించుకుంటుంటేనే ఆ ఊహ చాలా దారుణంగా ఉంది కదా. అవును, మీరు వింటుంది నిజమే. తను ఇలా యూజ్ చేస్తున్నప్పుడు తన చెవిలో ఆ ఇయర్బడ్స్ అనేటివి బ్లాస్ట్ అయ్యాయి అన్నమాట. వైర్లెస్ ఇయర్బడ్స్ అంటే ఇందులో మనకి బ్యాటరీ అయితే ఉంటుంది కంపల్సరీ. సో బ్యాటరీ లేకుండా, దీనికి పవర్ లేకుండా అయితే ఇయర్బడ్స్ అయితే రన్ అవ్వవు. మనం ఈ వైర్ ఇయర్ ఫోన్స్లో చూస్తే ఇందులో బ్యాటరీ అవసరం లేదు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మన మొబైల్కి లేకపోతే డివైస్కి పెట్టేసి యూజ్ చేయొచ్చు, ప్లగ్ అండ్ ప్లే అనమాట. సో దీనికి పవర్ ఏంటంటే మనకి ఆ డివైస్ నుంచి తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పవర్ మనం సపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి బ్యాటరీ ఉంటుంది. సో మీకు తెలిసే ఉంటుంది, ఇలాంటి ఒక కేసు ఉంటుంది, ఛార్జింగ్ కేసు ఉంటుంది. దీంట్లో పెట్టేసి మనం ఛార్జింగ్ చేసుకోవాలి, ఛార్జింగ్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ కేసులో బ్యాటరీ ఉంటుంది అండ్ ఈ ఇయర్ బడ్స్లో కూడా బ్యాటరీ ఉంటుంది. అసలు జనాలు ఈ వైర్ ఇయర్ ఫోన్స్ నుంచి వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి ఎందుకు అప్డేట్ అయ్యారు? సింపుల్ రీజన్, ఈ వైర్ ఇయర్ ఫోన్స్ ఏంటంటే కొంచెం మనకి చిక్కుబడుతూ ఉంటాయి, ఈజీగా మనం ఇలా క్యారీ చేసేటప్పుడు చిక్కుబడుతూ ఉంటాయి అండ్ కొంచెం హెవీగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్టెన్ లెంత్ వరకే మనం యూజ్ చేయగలం. లైక్ ఇప్పుడు మనం ఇయర్ ఫోన్స్ ఇలా చెవులో పెట్టేసుకొని అది మొబైల్ పాకెట్లో పెట్టుకొని యూజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు వైర్లెస్ ఇయర్ ఫోన్స్తో అంటే అలా కాదు కదా. ఒకసారి మనం బ్లూటూత్తో మనం పెయిర్ చేసామంటే మొబైల్ని కొంచెం సర్టెన్ డిస్టెన్స్ వరకు మనం ఉంచేసి యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఎక్కడన్నా పెట్టేసి యూజ్ చేయొచ్చు మనం. సో దానికోసం మనకి చాలామంది ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి అప్గ్రేడ్ అయ్యారు అండ్ అవుతూనే ఉన్నారు. అండ్ స్టిల్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అనేవి పాపులర్ సెల్లింగ్. అంటే రెగ్యులర్గా మనకి మొబైల్కి పౌచెస్, తర్వాత టెంపర్ గ్లాస్లు ఇవన్నీ ఎలా అమ్ముడుపోతూ ఉన్నాయో, సో వైర్లెస్ ఇయర్ బడ్స్ కూడా అలాగే ఇండియాలో సేల్ అవుతున్నాయి. కంపెనీస్ మరీ అంత టెస్టింగ్ చేయకుండా అయితే ఇయర్ బడ్స్ అయితే తీసుకొని రావు. కాకపోతే బై మిస్టేక్ ఏదైనా డివైస్, లైక్ ఇప్పుడు రీసెంట్గా ఇయర్ బడ్ బ్లాస్ట్ అయిన కంపెనీ కూడా అదొక పెద్ద కంపెనీ. అంటే ఈ బ్రాండ్ అని కాదు, ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అనేది కాదు. సో ఇందులో బ్యాటరీ ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే లిథియం అయాన్ బ్యాటరీస్ యూజ్ చేస్తారు మ్యాక్సిమం. మన ఫోన్స్లో ఉన్న బ్యాటరీనే ఇందులో కూడా ఉంటుంది, కానీ చాలా చిన్నగా ఉంటుంది. సో ఈ బ్యాటరీ ఏంటంటే మనం చెవులో యూజ్ చేస్తుంటాం కదా, సడన్గా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయిపోయి చెవులో బ్లాస్ట్ అయిపోయింది, ఇలా ఉన్నప్పుడు చెవులో బ్లాస్ట్ అయిపోయింది అంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఐఎమ్ స్టిల్ యూజింగ్ దీస్ వైడ్ ఇయర్ బడ్స్ ఫర్ సమ్ లేటెన్సీ ఇష్యూస్. ఎందుకంటే లైక్ నేను గేమింగ్ ఆడుతుంటా, సమ్ ఎడిటింగ్ వర్క్స్ అట్లాంటివి చేస్తున్నప్పుడు నాకు ఏంటంటే లేటెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. వీడియోలో ఏదైతే ఆడియో ఉందో ఎగ్జాక్ట్లీ అదే మనకు ఆడియో ప్లే అవుతూ ఉంటుంది ఈ వైర్ ఇయర్ ఫోన్స్తో. కానీ ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్స్తో ఏంటంటే లేటెన్సీ తక్కువ ఉన్నవి ఉన్నా కూడా మనకి లేటెన్సీ అంతో ఇంతో మిల్లీ సెకండ్స్లో మనకి ప్రాబ్లం అవుతుంది ఎడిటింగ్లో, కాకపోతే గేమింగ్లో, ఇలాంటి వాటిలో. సో అందుకే నేను ఇప్పటికి స్టిల్ ఈ వైడ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం. అండ్ నా దగ్గర ఇవి కూడా ఉన్నాయి. దీన్ని పర్చేజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను రీల్స్ చేస్తుంటా. సో రీల్స్ చేసేటప్పుడు కొన్ని రీల్స్లో మనకు సాంగ్స్ వినాల్సి వస్తుంది, లిప్సింగ్ వీడియోస్ చేసేటప్పుడు. సో అప్పుడు మనం ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కొంచెం ఫోన్ దూరం పెట్టేసి మనం యూజ్ చేయొచ్చు రీల్స్ చేయడానికి అలా. బట్ దానికి మాత్రమే నేను తీసుకుంది. కొంచెం రెగ్యులర్ యూజ్ కూడా చేద్దాం అనుకున్నా, కాకపోతే నాకు ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయంటే ఇవి యూజ్ చేసేటప్పుడు నాకు కంపారేటివ్లీ దీంతో చూస్తే మనము యూజ్ చేసినప్పుడు నాకు కొంచెం హెడ్ఏక్ లాంటి ప్రాబ్లమ్స్ అనిపించినాయి. సో నాకు అర్థం కాలేదు ఏంది వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది బ్లూటూత్ ఉంటుంది కదా దీంట్లో, సో బ్లూటూత్ సిగ్నల్స్ ఉంటాయి కదా, సో లాంగ్ టైం యూజ్ చేసేటప్పుడు కూడా మనకి సమ్ ఇష్యూస్ అయితే వస్తాయని చెప్పేసి అర్థమైంది నాకు. అందుకే నేనైతే ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ అనేవి కంప్లీట్లీ పక్కన పెట్టేసిన. ఏదన్నా అవసరం ఉంది, ఎమర్జెన్సీకి ఇంకా తప్పదు అనుకుంటే యూజ్ చేయొచ్చు, పర్లేదు. కాకపోతే మ్యాక్స్ వైడ్ ఇయర్ ఫోన్స్కే నేను ప్రిఫర్ చేస్తాను. కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే లైక్ ఫస్ట్ యాపిల్ లాంటి కంపెనీ ఐఫోన్స్లో మనకి ఈ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్లీ రిమూవ్ చేస్తారు ఫస్ట్. సో రిమూవ్ చేసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది మిగతా కంపెనీస్ అన్నీ 3.5mm హెడ్ ఫోన్ జాక్. మీకు తెలుసు కదా, ఇక్కడ మన ఫోన్లో ఒక పోర్ట్ ఉంటుంది. సో దిస్ వన్ కనిపిస్తుందా, ఫోన్లో ఒక పోర్ట్ ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్. మనం ఇయర్ ఫోన్స్ పెడతాం కదా, సో అది ఆ పోర్ట్ అనేది రిమూవ్ చేశారనమాట. మిగతా కంపెనీస్ అన్నీ కూడా రిమూవ్ చేశాయి. సో అలా చేయడం వల్ల ఏమైపోయింది అంటే మనకి ఈ వైడ్ ఇయర్ ఫోన్స్ అనేటివి కనుమరుగైపోతా వచ్చేసి.
అండ్ ఇప్పటికీ చాలామందికి ఈ వైడ్ ఇయర్ ఫోన్సే ఫేవరెట్ అనమాట. సో నాలాగా. అండ్ ఎందుకు ఫేవరెట్ అంటే లైక్ ఇప్పుడు ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అంటే ఛార్జింగ్ పెట్టాలి, ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేయాలి, ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతుందో తెలియదు. సో వైర్లెస్ అంటే మనకి ఛార్జింగ్ అవసరం లేదు, మళ్ళీ దీనికి ఛార్జింగ్ పెట్టుకొని క్యారీ చేసుకుంటా, మళ్ళీ దీనికి ఒక కేస్ ఉంటుంది, కేస్ క్యారీ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ బై మిస్టేక్ ఇయర్ బడ్స్ ఏమైనా మిస్ అయినాయి అంటే మనం ఏం చేయలేం, చిన్నగా ఉంటాయి కాబట్టి. ఎక్కడైనా పడిపోయినాయి అంటే మాత్రం మనం ఏం చేయలేం. సో వైడ్ ఇయర్ ఫోన్స్తో అలా ఏమి ఉండదు. సో దీనికి ఒక వైర్ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అండ్ దీనికి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. చాలా బెస్ట్ ఇవి నా ఒపీనియన్లో ఇంతవరకు అయితే. ఇఫ్ మీ దగ్గర 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదు అంటే మీ ఫోన్కి మీరు Type-C to 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా మనకి పోర్ట్ కన్వర్టర్ ఉంటుంది ఒకటి, Type-C to 3.5mm కన్వర్టర్. సో అది యూజ్ చేసుకొని మీరు ఈ ఇయర్ ఫోన్స్ని యూజ్ చేయొచ్చు. లేకపోతే Type-C ఇయర్ ఫోన్స్ దొరుకుతాయి మనకి. సో ఐఫోన్స్ కూడా మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఈజీగానే వైడ్ ఇయర్ ఫోన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే ఇఫ్ మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇంకా నేను వైర్లెస్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేయకపోతే నాకు అవ్వదు అనుకున్న సిచ్యువేషన్స్లో యూజ్ చేయండి. అంతే తప్ప రెగ్యులర్గా మనకి సరే ఇవి కొంచెం కంఫర్ట్ ఉంటాయి, ఈజీగా ఉన్నాయని చెప్పేసి మనం ఇలాంటివి అయితే మీరు యూజ్ చేయకుండా, అదర్వైజ్ మీకు ఈ వైడ్ ఇయర్ ఫోన్స్ ఎనఫ్, పర్లేదు. ఈ వైర్ కొంచెం ఈ చిక్కు పడ్డము ఇలాంటివి కూడా ఉంటాయి, కాకపోతే ట్యాంగిల్ ఫ్రీ వైర్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు నా దగ్గర ఉంది ఇది బ్రైడెడ్ కేబుల్. సో దీనికి ఏంటంటే అంత చిక్కు పడదు. ఈ వైర్ చిక్కుపడినా కూడా ఈ వైర్ ఉంది కదా, సో ఇది అంత ఈజీగా చిక్కుపడదు. సో అట్లాంటివి మీరు చూస్ చేసుకొని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ మనకి హెడ్ ఫోన్స్లో కూడా మీరు గమనించారో లేదో, ఐ హ్యావ్ దిస్ పేర్ ఆఫ్ హెడ్ ఫోన్స్. సి దిస్ హెడ్ ఫోన్స్, ఇవి నా దగ్గర చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి, వైడ్ హెడ్ ఫోన్స్. అదే వైర్లెస్ హెడ్ ఫోన్స్ అయితే మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది. అండ్ దట్టు ఏంటంటే మనకి లేటెన్సీ ఇష్యూస్ చాలా వరకు హెడ్ ఫోన్స్లో, ఇయర్ ఫోన్స్లో దీనికి వైర్ ఉంటుంది. చూడండి ఎంత జంపు వైర్ వచ్చిందో. సో హెడ్ ఫోన్స్ యూజ్ చేయాలనుకున్నా కూడా మీరు వైడ్ హెడ్ ఫోన్స్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. అంటే వైర్లెస్ యూజ్ చేయకండి, ఎందుకంటే దాంట్లో కూడా బ్యాటరీనే ఉంటుంది మీకు. సో బ్యాటరీ ఈజ్ డేంజరస్. ఓకే, ఇప్పుడు మన మొబైలే ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు ఏమవుతుందో తెలీదు, చెప్పలేం. లైక్ ఇప్పుడు మొబైల్ ఇలా ఫోన్ మాట్లాడేటప్పుడే వెళ్తుందేమో మనం చెప్పలేం. అట్లాంటిది మనం కంటిన్యూగా ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ చెవులో పెట్టుకొని ఎందుకు రిస్క్, అంటే మీ లైఫ్ ఎందుకు రిస్క్ చేయాలి? దానివల్ల నాకు తెలిసి ఇంజురీస్ అయితే ఖచ్చితంగా ఇంజూరీ అవుతుంది. ఎందుకంటే బ్యాటరీ వెళ్ళినప్పుడు లైక్ ఇప్పుడు ఒక చిన్న సైజ్ టపాకాయ తీసుకొని వచ్చి ఇట్లా చెవులో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇయర్ బడ్స్ పెట్టుకుంటే. సో రిస్క్ తీసుకోవడం ఎందుకు? సో అందుకు ఇలాంటి వైడ్ ఇయర్ ఫోన్స్ ప్రిఫర్ చేయండి. సో నేను ఇక్కడ ఏంటంటే ఏ బ్రాండ్కి నేను ఆపోజిట్ కాదు, ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు, ఏ బ్రాండ్కి సపోర్ట్ చేయట్లేదు. నేను ఏమంటున్నా అంటే జనాల సేఫ్టీ ఇంపార్టెంట్. సో మన సేఫ్టీ మనం చూసుకోవాలి. బ్రాండ్స్ చూడవు, వాళ్ళు చూసినా కూడా బ్రాండ్స్ వాళ్ళ చేతిలో ఉండదు, సమ్ టైమ్స్ వాళ్ళ చేతిలో ఉండదు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది ఎలక్ట్రానిక్ డివైస్ విషయంలో. సో అప్పుడు మనం బ్రాండ్స్ కూడా తప్పు పట్టడానికి ఏమి ఉండదు, వాళ్ళు ఏదో తయారు చేస్తారు, కాకపోతే అది ప్రతి ఒక్క ఇయర్ బడ్ వెళ్తుందని చెప్పలేం, ప్రతి ఒక్క ఫోన్ వెళ్తుందని చెప్పలేం. సో ఏదైనా బై మిస్టేక్ ఆ ప్రోడక్ట్స్లో ఏదైనా ఫాల్ట్ ఉండొచ్చు. సో మన లక్ బాగాలేకపోతే ఏదైనా జరగవచ్చు. అందుకే నేను ఏమంటున్నా అంటే మీరు ప్రిఫర్ చేయండి వైడ్ ఇయర్ ఫోన్స్ మాత్రమే. వైర్లెస్ అయితే వైర్లెస్కి టాటా బాయ్ బాయ్ చెప్పండి. అండ్ వైర్లెస్ మీరు సెకండరీగా యూజ్ చేయండి, జస్ట్ అలా పెట్టుకొని ఉండండి. ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కావాలి టక్ అని చెప్పేసి నాకు యూజ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేయండి. అదర్వైజ్ మీరు నార్మల్గా అలా ఇంట్లో ఉన్నారు, లేకపోతే అలా ఎక్కువ టైం మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేయాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు వైడ్ ఇయర్ ఫోన్స్ మీరు ప్రిఫర్ చేయండి. సో నా ఒపీనియన్ అయితే ఇది వైడ్ అండ్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కంపారిజన్ వల్ల. అండ్ కంపారిజన్ ఒకటే కాదు, ఇది ఒక అవేర్నెస్ వీడియో అనుకోవచ్చు. ఎందుకంటే లైక్ చాలామందికి తెలీదు ఫ్యాషన్, సో వైడ్ ఉండదు కాబట్టి వైర్లెస్ కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి క్యారీ చేయడం. సో ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. సో చిన్న పిల్లలకు కూడా ఇస్తుంటారు. చిన్నపిల్లలకు అస్సలు ఇవ్వకండి ఇయర్ ఫోన్స్, అసలు ఇయర్ ఫోన్స్ ఇవ్వకండి చిన్నపిల్లలకి. ఎందుకంటే వైర్ అయినా వైర్లెస్ అయినా దీంట్లో సర్టెన్ సౌండ్ తర్వాత వాళ్ళు హియరింగ్ లాస్ అయితే డ్యామేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నేనేమంటున్నా అంటే చిన్నపిల్లలకు అసలు ఇయర్ ఫోన్స్ ఇవ్వకండి. అండ్ వాళ్ళు నోట్లో పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి, లైక్ ఇయర్ బడ్స్ తీసేసుకొని డైరెక్ట్ నోట్లో పెట్టేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకే చెప్తున్నా ఇవ్వకండి. అండ్ మీరు కూడా ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వైర్లెస్ థింగ్స్ యూజ్ చేయడం తప్పు లేదు. బట్ ఇఫ్ మీకు అదంత ఎమర్జెన్సీ కాదు, ఎక్కువ లాంగ్ టైం పీరియడ్ మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. సో సేఫ్టీ చూసుకోండి.
సో అది అండ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పేసి అనుకుంటున్నా అండ్ చాలామందికి ఈ వీడియో ఉపయోగపడాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా అండ్ ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళకి అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి మీరు ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో మీరు వాళ్ళకి షేర్ చేయడం వల్ల ఒక లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో అంతే, దట్ ఈస్ ద సింపుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే, నన్ను మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ సుమంత్ అండ్ సైనింగ్ ఆఫ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. I will see you in my next video. Tata.